హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ మొత్తం ప్యాకప్ అయిపోయింది ఊరెళ్ళడానికి. ఇందులో మొత్తం బట్టలు, ఇందులో అయితే మొత్తం తిన్నివి పిల్లలకి, నాకు. నేను పిల్లలు మాత్రమే వెళ్తాను, మా వారైతే రావట్లేదు. మరి మేము ట్రైన్ లో మాకు ఎవరు తోడున్నారా లేకపోతే మేమే ఇద్దరు పిల్లలు తీసుకుని ఒక్కదాన్ని ఎలాగ వెళ్తాను అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. జై శ్రీరామ్. ఇప్పుడైతే ట్యాంక్ బండ్ వచ్చాము. ఇంకా ట్యాంక్ బండ్కి వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా సోయితుల డాడీ అయితే బండి మీద మాకు డ్రాప్ చేస్తుండే స్టేషన్ వరకు. ఇంకా ట్రైన్ ఎక్కించేసి ఇంటికి వెళ్ళిపోతారు. మేమైతే ఇంక ఊరు వెళ్ళాలి. ఇక్కడ మస్తు పూర్వం అయితే అస్సలు ఆగట్లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని గట్టి గట్టి వరుస్తాడు. సికింద్రాబాద్ వచ్చేసింది. ఇంకా పువ్వులు హడావిడి ఉందండి. రేపు నుంచి బతుకమ్మలు ఆడతారు కదా, పువ్వులు అన్ని అమ్ముతాండ్రు. ఇంకా అక్కడైతే అక్కడ మెండ పెట్టేసి మమ్మల్ని అయితే ట్రైన్ ఎక్కించేస్తాడు. వెళ్ళిపోతున్నాం. స్టేషన్ అయితే వచ్చింది. వాటరా? ఇంకా ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాం. మా అన్నయ్యల పిల్లలు, మా వదిన వచ్చింది. మా అన్నీ కూడా రావట్లేదు. ఇంక వీళ్ళే నాకు తోడు. వాళ్ళ ఒక ఇద్దరు పిల్లలు, మా వదిన, నాకు ఒక ఇద్దరు పిల్లలు, నేను. ఈ నలుగురు పిల్లలు పట్టుకొని ఎలా వెళ్తామో ఏటన్నది అయితే నాకైతే ఇప్పుడే తలనొప్పి వచ్చేసింది వీళ్ళతోటి. ఇంక ట్రైన్ స్టార్ట్ అవ్వకముందని. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే వీళ్ళు స్టార్ట్ చేస్తారు అల్లరైతే. ఇంకా అది తినుకొని పైకి ఎక్కి కిందకి ఎక్కి మా చిన్నోడు ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తాడు. ఇంకా ఫుల్ హడావిడే. ఇదండి పైకి ఎక్కిపోయారు ఇంకా ముగ్గురును. పై నుంచి ఒకసారి కిందకి కూడా దూకేశారు ఇలా. అసలు మా చిన్నోడు దూకేశాడు, ఏం అవ్వలేదు కానీ దూకేశాడు కిందకి. అస్సలు ఉండలేదు. చాలా అంటే చాలా అల్లరి పెట్టారు. ఇక ఇప్పుడైతే మా అమ్మలు వెళ్ళడానికి పొందూరు స్టేషన్లో దిగి 5 కిలోమీటర్లు ఉంటుంది మా అమ్మల ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడైతే మా తమ్ముడు ఆటో పట్టుకుని వచ్చాడు. మా వదిన నేను ఇంకా మా ఊరు వెళ్తాము, అందుకని ఆటో తీసుకుని వచ్చాడు. ఇంకా పిల్లలు తీసుకొని ఇంకా మా వదిన నేను ఇంకా ఆటో ఎక్కి ఇంకెళ్ళిపోవడం ఇంటికి. ఇవ్వండి ఇదే పొందూరు స్టేషన్, చాలా చిన్న స్టేషన్. అమ్మ ఇంటి దగ్గరలో ఉంటుంది. ఆటో అయితే వచ్చేసింది, వెళ్తాను. మా తమ్ముడు వచ్చాడు. ఇగో పచ్చని పొలాలు, గడ్డి కుప్పలు, ఇదే మా ఊరు. ఇంకా మా ఊరు రోడ్డు చూడండి మొత్తం నెలగొంద ఆవులు, ఇవి మా పిన్నల ఆవులు ఇవి. ఇంకా పచ్చని వాతావరణంకి అయితే వస్తాం ఆ పొల్యూషన్ నుంచి. ఈ గాలి పీల్చడానికి ఇక్కడ ఆడడానికి అయితే మా సోయిత్ ఎప్పుడెప్పుడు అన్నట్టుగా ఆతృతగా ఉన్నాడు. ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే ఇంకా రామాలయం ఉంటుంది, రామాలయం గుడి. ఇంకా పిల్లలు చూడండి ఎలా సైకిల్ తొక్కుతుండ్రు. ఇంకా పల్లెటూరు వాతావరణం అయితే వస్తుంది. ఇంకా మా అమ్మల ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇంకా ఆటోలో దిగి ఇంకా అప్పుడు వీడియో తీయలేకపోయాము. మా ఇంటికి దిగిన వెంటనే అడవిలో వెళ్ళడం చుట్టూ అందరూ ముట్టేశారు, వీడియో తీయలేదు. ఇవన్నీ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. ఊరైతే వచ్చేసాము. ఇంట్లో దిగి ఇంకా మా అమ్మల ఇంటికి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా అల్లరి పెట్టారు బండిలో. ఇంకెప్పుడు నేను ఒక్కదాన్ని పిల్లలు అయితే తీసుకొని రాకూడదని అయితే మాత్రం ఫిక్స్ అయిపోయాను. చూడండి నా కళ్ళు అట్లా ఆగేసాయి, మొత్తం నిద్ర లేదు అస్సలు.
ఇప్పుడు ఎందుకంటే ఊరు వచ్చాను. సోయిత్కి 12 రోజులు సెలవులు, దసరా సెలవులు. అలాగే మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది. గుడ్ న్యూస్, మా మరిదికి పాప పుట్టింది. ఇంకా తనను కూడా చూడడానికైనా వచ్చాను. ఇంకా ఇదిగోండి మా అమ్మ ఇంటికి అయితే ఫస్ట్ ఇలా వస్తాము. తర్వాత ఇంకా పాపని చూడడానికి వెళ్ళాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.